వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. పెద్ద శంకరంపేట రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్ద శంకరంపేటలో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమక్షంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అవసుల భవానీ నరసింహాచారి, చిలపల్లి మాజీ ఎంపీటీసీ దామోదర్, పెద్ద శంకరంపేట మాజీ వార్డు సభ్యులు హరికిషన్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి దాదాపు 200 మందికి పైగా కార్యకర్తలు మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేస్తుందని విమర్శించారు. రైతులకు సరైన సమయంలో యూరియా సరఫరా చేయకపోవడంతో పాటు వ్యవసాయానికి కరెంటు కోతలు విధిస్తూ అన్ని రకాలుగా రైతులను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే పెద్ద శంకరయ్యపేట మండలం అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలను సైతం అన్ని రకాలుగా మోసం చేస్తుందన్నారు. ప్రస్తుత నారాయణఖేడ్ ఎమ్మెల్యే అబద్ధాలు చెప్తున్నారని వాటిని ప్రజలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక రకాలుగా మోసం చేస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అందరికీ అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, నాయకులు బి దత్తు, సురేష్ గౌడ్, మాణిక్రెడ్డి, నీలకంటి, విఠల్, రవీందర్, విఠల్ గౌడ్, సుభాష్ చంద్రశేఖర్, శంకర్ గౌడ్, అశోక్, శంకరయ్య, ప్రకాష్, యాదల్ దుర్గయ్య, ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన ముందుగా నా కోసం, అమ్మా నీ కోసం ఏమన్నా వేస్తామని ముందుకు వచ్చిన నా మహిళలకు, ఈరోజు మళ్ళీ నీతో పాటు వస్తామన్న మహిళలకు అభినందనలు తెలుపుతున్నాను. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అధికార పార్టీలో నుంచి నేను వచ్చినాను అంటే చాలా కష్టం అది. ఎందుకంటే ఎన్నికలప్పుడు నేను ఎంత కష్టపడ్డా, సంజయ్ రెడ్డి సార్ కానీ, సురేష్ శంకర్ సార్ కానీ, ఇంటింటికి రాత్రనగా పగలనగా ఇదే మహిళలు వేసుకొని తిరిగి వాళ్ళకు ఓట్లు వేపించి నేను గెలిపించిన. కానీ ఈరోజు ఎంత అవమానం అంటే ఒక మనిషిలా కూడా సార్ చూస్తలేరు. అన్ని చేస్తా, నేనుంటా అని అన్ని భరోసా ఇచ్చి వాళ్ళు ఓట్లు వేయమన్నా, వాళ్ళకు ఒప్పించి, వాళ్ళకి ఎన్ని మాటలన్నా వాళ్ళతో కలిసి ఓట్లు వేయించి ఈ రోజు వాళ్ళ గడ్డ మీద కూర్చుని పెట్టిన శంకరంపేటలో గెలవడానికి గల కారణం మాత్రం నేనే. అది మహిళలు కూడా తెలుసు. ప్రతి ఒక్క మహిళ నా ఒక విషయం ఓటేసింది. ఎందుకంటే ఒక మహిళనే ఉండి నేను బయటకు వచ్చి ఎంత కష్టపడ్డా, కానీ అది గుర్తింపు లేదు. సార్ ఈరోజు నాకు ఒక పని కావాలి, నా మహిళకు ఒక పని కావాలని నేను అడిగితే చూస్తా అంటే అర్థమైంది సార్, అర్థం ఏందని అడిగితే కూడా చూస్తామా చేస్తా. తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేయలేదు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్క పని కూడా చేయలేదు. ఓట్లు మాత్రమే వేయించుకుండు. కానీ చాలా బాధాకరం. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళని న్యాయం చేయలేకపోతున్నా. అమ్మా నువ్వు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, మరి ఈ రోజు ఏం చేయలేకపోతున్నావు. ఒక జిల్లా లెవెల్ పోయినావు, మరి ఎందుకమ్మా మాకు ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పలేకపోతున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న భవానీ నరసింహాచారి, మన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా జిల్లాకు పనిచేసిన భవానీ నరసింహాచారి గారికి, మరి నరసింహాచారి గారికి, దామోదర్ ఎంపీటీసీ గారికి, పార్టీలో చేరుతున్న దామోదర్ ఎంపీటీసీ గారికి, హరికృష్ణ గారికి, యాదగిరి గారికి, మరి అదే మాదిరిగా పెద్దలు విఠన్న గారు అడగంగానే మాకు భవనం ఇచ్చారు మీటింగ్ పెట్టుకోవడానికి. వారికి, శ్రీనివాస్ ఎంపీపీ గారికి, సురేష్ గౌడ్ ఎక్స్ ఎంపీటీసీ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి,
నవీన్ గౌడ్ మన లింగాయపల్లి సర్పంచ్ గారికి, వెంకటేశం ఎక్స్ఎంపీటీసీ లింగాయపల్లి గారికి, ప్రకాష్ ఎక్స్ సర్పంచ్ గారికి, దత్తు ఎక్స్ఎంపీటీసీ గారికి, సంగయ్య ఎక్స్ఎంపీటీసీ గారికి, స్వరూప కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు గారికి, మన ఇక్కడ మండల అధ్యక్షులు గారికి, మాణిక్ రెడ్డి గారికి, శంకర్ గౌడ్ గారికి, అశోక్ గారికి, రమేష్ వైస్ ఎంపీపీ మాజీ గారికి, శంకరయ్య కొత్తపేట గారికి, నరసింహసేట్ మూసాపేట గారికి, విజయ్ పురుగుపల్లి గారికి, యాకోబ్ ఎంపీటీసీ మాజీ గారికి, సాయిలు రామోజీపల్లి గారికి, యాదుల్ కోప్షన్ గారికి, రవీందర్ విరోజపల్లి మాజీ సర్పంచ్ గారికి, అమర్సేట్ విరోజపల్లి గారికి, విఠల్గౌడ్ బద్దారం గారికి, సంగ్రామ్ ఉప సర్పంచ్ గారికి, అంజయ్య శివాయిపల్లి గారికి, సుభాష్ ఎక్స్ సర్పంచ్ గారికి, దుర్గయ్య బాబు మాట్లాడకండి ప్లీజ్, మీరే మాట్లాడితే ఫస్ట్. సుభాష్ ఎక్స్ ఎంపీటీసా ఎక్స్ సర్పంచ్ శంకరపేట గారికి, దుర్గయ్య దుర్గయ్య ఏముంది, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గారికి, శంకర్ కేసీఆర్ గారికి. మరి అమ్మ జోసేపు నెమ్మదిగా ఉండండి, ఇక ఒక 10-15 నిమిషాలు ఒకటి పెట్టుకుందాం మనం. ఇంతసేపు ఓపిక పట్టండి, కొద్దిసేపు ఓపిక పట్టండి. అదే మాదిరిగా ఈ శంకరపేట మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులందరికీ, మరి నారాయణఖేడ్ నుంచి వచ్చిన మా రామ్సింగ్ గారికి, మరి మహిళా సోదరుమణులకు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వీరికైతే ఈరోజు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. వారికి ఏదైతే వారికి కాంగ్రెస్లో జరిగింది అన్యాయం ఏదైతే ఉందో అట్లాంటి పరిస్థితి ఇక్కడ మా దగ్గర ఉండదు. మహిళల గౌరవం ఉంటుంది, కార్యకర్తల గౌరవం ఉంటుంది. కాబట్టి మీకు కూడా పెద్దలతో మాట్లాడి ప్రత్యేకమైన గౌరవం కొనసాగిస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు భవానీ గారు మాట్లాడుతూ చెప్పారు, అక్కడ కాంగ్రెస్ పార్టీతో ఏ పని కాదు. ఇది తను 2 ఏళ్ళ తన అనుభవంతో చెప్పింది. మనం కూడా గత 7 ఏళ్ళ అనుభవం తీసుకున్నాం. కిష్టారెడ్డి గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు. శంకరంపేటలో చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పండి. ఒక్కటి శంకరంపేటకి ఏమైనా తెచ్చిండా కొత్తది? అదే నేను 7 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, శంకరంపేటకి ఏం తెచ్చినా చెప్పమంటే నేను చెప్తాను. శంకరంపేటకి వెళ్ళి రేపటికి ఇప్పుడు డబల్ రోడ్ చేసినాము. శంకరంపేటకి వెళ్ళి మెదకు డబల్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇటు శంకరంపేటలో మార్కెట్ యార్డ్ లేకపోతే మార్కెట్ యార్డ్ కట్టించినాం. ఇంకా శంకరంపేటలో 2 సబ్స్టేషన్లు చేసినాం. ఒక 5 కొత్త గ్రామ పంచాయతీలు చేసినాం. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం తక్కువ అంటే 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు సీసీ రోడ్లు వేసినాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నీళ్ళ టాంకి కట్టించినాం. ఇంటింటికి పైప్ లైన్ వేసి నీళ్లు తాగించినాం. ఇక ఇవన్నీ నేను చెప్తున్నా కదా, నువ్వు ఏం చేసినావని కాంగ్రెస్ కార్యకర్తలకు లేకపోతే ఆ ఎమ్మెల్యేకి నేను అడిగితే వాళ్ళకు కోపం వస్తుంది. జవాబు లేదు కదా వాళ్ళ దగ్గర. ఏమన్నా చేసిందంటే చెప్తారు, ఏమి చేయలేదు కాబట్టి ఏం చేస్తుండ్రు. ఇక నా గొంతు నొక్కుదాము, నన్ను చూసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ భయపడతారని నా మీద దాడికి ఉపగమిస్తున్నారు. నన్ను కొడదామని, నన్ను చంపుదామని, లేకపోతే శ్రీనివాస అప్పుడు శంకరపేట పెద్ద మనిషి లాగా ఉన్నాడు, అందరిని ఒక గమనిస్తున్నాడని చెప్పేసి ఆయన పైన దాడి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళొక్కసారి సూటి ప్రశ్న కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి సూటి ప్రశ్న. మీరు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఎంపీ ఉండి శంకరంపేటకు చేసింది ఏముందో చూపెట్టండి. అదే మాదిరిగా నేనేం చేసినా నేను చెప్తున్నా కాబట్టి ఇవి నిజమా అబద్ధమా? కేవలం ఏ ఊరికి తిరిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ జరగలేదని పుట్టి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం. చివరికి మా కార్యకర్త మల్లేష్ మాట్లాడితే మల్లేష్కి ఏం చెప్పిండంటే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదని చెప్పేసాడు. ఇంత చెప్పినాక ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏమవుతుంది, ఏమైనా అవుతుందా కాంగ్రెస్ వాళ్ళని? ఎమ్మెల్యేని చెప్తున్నాడు, మాత్రం ఏం కాదని చెప్తున్నాడు. ఇక్కడ కూడా వాగ్దానాలు చేశాడు. ఎమ్మెల్యేకి ఇవ్వగానే వచ్చి ధూమ్ డామని శంకరపేట మండలం దుంకులాడి నేను ఇది పెడతా అది పెడతా ఇది చేస్తా అది చేస్తాను. మా నరసింహాచారి గారు వచ్చారు, వాళ్ళు చెప్తుండ్రు కొద్దిగా మహిళలని భయభ్రాంతిలో గురి చేస్తున్నారు. వాళ్ళు పని చేసి ప్రేమతోని మనుషుల్ని దగ్గర తీసుకోవాలి.
భయపెట్టి దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము మీకు అండదండ ఉంటాము. నిన్న కొంతమంది మహిళలు తీసుకుపోయి గుడికాడ కూర్చోబెట్టినట, ఆ రకంగా ఇబ్బంది పెట్టారు. అట్లనే ఇందిరా కాలనీలో గతంలో కూడా మేము ప్రయత్నం చేసినాము. పెద్ద మనిషి రామకూడ సార్ అడ్డం జరిగి ఆయన బతికిపోయినప్పుడు అడ్డం జరిగి అది క్లియర్గా అనేకుండా చేసాడు. తప్పకుండా ఇందిరా కాలనీ ప్రాబ్లం కూడా మన సర్పంచ్ గెలవగానే మొదటి పని ఇందిరా కాలనీ పని చేస్తామని చెప్పేసి మేము అందరికీ తెలుస్తాం. తర్వాత మిగతా అన్ని కూడా మిగతా గంటలకు చేయాలని అనుకోకండి, అన్ని యాభై చేద్దాం. కానీ మొదలు అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కువ ఉంది. వర్షం పడితే నీళ్ళు పడుతున్నాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, ఇల్లు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొదలు ఇందిరా కాలనీనే పని చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, రేపటి కూడా భవిష్యత్తు కూడా పనులు కావాలంటే పనులు కావు. కాబట్టి ఎందుకంటే మొన్న చూసాను కదా, నేను మంజూరు చేసిన సీసీ రోడ్ వేస్తే దాని మీద లారీ దిగబడ్డది, నీళ్ళ పైపులు ఇరిగిపోయినాయి. మళ్ళీ నేను ఫోన్ చేసి బాగా బెదిరిస్తే, అధికారులకు బెదిరిస్తేనే అది మంచిగా చేశారు. మళ్ళీ ఒకసారి మీరు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించినా మరి పరిస్థితి ఏముంటుందంటే మీకు తాగడానికి నీళ్లు దొరికాయి, అన్నీ మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా దోసుకొని తింటారు. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి, భోజనం చేసి ఇంకా ఇప్పుడే వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలకు రాబోతున్న నాందేడ్ అనిల్ వేదిక వచ్చి కండ వేసుకోమని కోరుతున్నాను. అలాగే నాందేడ్ నరేష్, అలాగే అక్బర్ కూడా వచ్చి కాంగ్రెస్ కండ మన బీఆర్ఎస్ కండ వేసుకోవాలని కోరుతున్నాను. నాందేడ్ అనిల్, నాందేడ్ నరేష్.